పరిశుద్ధ మహోన్నత తండ్రి నీ ఘనమైన నామానికి వెళ్ళిన స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్య ఉదయకాల సమయం నుంచి ప్రభా తండ్రి నాయన యేసయ్య రాత్రి ప్రభా 9:30 అయింది ప్రభా తండ్రి నాయన యేసయ్య ఇంతవరకు ప్రభా కేవలం సజీవుల లెక్కలో ఉన్నామంటే ప్రభా నాయన నీ కృప నీ కృప నీ కృప నీ కృపయే ప్రభా. లోకంలో ప్రభా మనుషులందరినీ నాయన 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 నువ్వు కాచి కాపాడుతున్నావు ప్రభా తండ్రి నాయన నరుని ప్రభా తండ్రి నాయన నీ స్వారూప్యంలో నువ్వు చేసావని ప్రభా నీ లేఖనం సెలవిస్తున్నది తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు యేసయ్య నాయన. భూమి మీద ప్రభా తండ్రి నాయన నీవే మాకు దేవుడు ప్రభా. ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్తవు ప్రభా తండ్రి నాయన. మమ్మల్ని నువ్వు ఒక ఉద్దేశంతో ప్రభా తండ్రి నాయన సృష్టించావు ప్రభా తండ్రి నాయన. నీవు పరిశుద్ధుడిగా ఉన్నలాగను మేము కూడా పరిశుద్ధులై ఉంటే ప్రభా మనం చక్కగా ప్రభా తండ్రి సహవాసం చేసుకొని రోజు మాట్లాడుకొని ప్రభా ఎంతో సంతోషంగా ప్రార్థనలో ప్రభా తండ్రి నాయన ఉండి ప్రభా తండ్రి సకల ఆశీర్వాదాలు ప్రభా తండ్రి నాయన మాకు ఇవ్వడానికి ప్రభా నీవు మమ్మల్ని సృజించావు. కానీ ప్రభా తండ్రి నాయన మా సృష్టి పతనమైంది ప్రభా అవిధేయత వల్లనే ప్రభా తండ్రి నాయన. అవిధేయత వల్ల ప్రభా తండ్రి నాయన యేసయ్య లోకంలోనికి పాపము వల్ల మరణం వచ్చింది ప్రభా. మరణపు ముళ్ళును విరగొట్టడానికి ప్రభా తండ్రి నాయన నువ్వు కలువరి సిలువలో ప్రభా తండ్రి లోక పాపంలో మోసుకొని పోవు గొర్రె పిల్లలాగా ప్రభా నీవు బలియాగమయ్యావు ప్రభా తండ్రి నాయన. ఇప్పుడు దహన బలులు పాప పరిహారార్థ బలులు ప్రభా సమాధాన బలులు మేము ఏమీ తేక్కర్లేదు ప్రభా తండ్రి నాయన. నీ వద్దకు వచ్చి ప్రభా పశ్చాత్తాపంతో యేసయ్య నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను అని ప్రభా నా ప్రతి ఒక్క పాపము దోషము అపరాధము దయతో మన్నించి క్షమించమంటే ప్రభా తండ్రి నాయన నువ్వు మా పాపాలు క్షమించి మా సమస్త దుర్నీతి నుంచి నువ్వు పవిత్రులుగా చేస్తానని ప్రభా తండ్రి నీ లేఖనం సెలవిస్తున్నది ప్రభా. నువ్వు వెలుగులో ఉన్నట్టు ప్రభా మేము నీతో అన్యోన్య సహవాసం గల వారమైతే ప్రభా అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రభా తండ్రి నాయన యేసయ్య మమ్మల్ని ప్రతి పాపం నుంచి ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా తండ్రి శుద్ధినిగా చేస్తుందని ప్రభా నీ లేఖనం సెలవిస్తుండగా ప్రభా తండ్రి నాయన నీ వాక్కు అని అంటే ప్రభా తండ్రి నాయన అది వజ్రాలు కానీ ప్రభా ధ్యానించిన వారు ఎంతో ధన్యులు. నీ మార్గంలో నీవు వర్ధిల్లాలి అని అంటే ప్రభా మోషే యెహోషువతో అంటున్నాడు ప్రభా తండ్రి. యెహోషువ 1వ అధ్యాయంలో ప్రభా తండ్రి ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నువ్వు దివారాత్రులు ధ్యానించాలని ప్రభా తండ్రి నాయన నాయన నీ లేఖనంలో రాయబడి ఉన్నది ప్రభా తండ్రి నాయన. భూమి మీద సార్వత్రిక సంఘము సకల పరిశుద్ధులు ప్రభా తండ్రి నాయన నీ నాయన మేము మొబైలు ప్రభా ట్యాబు టీవీ చూసేదానికంటే నాయన 24 గంటలు ప్రభా తండ్రి నాయన నీ వాక్యాన్ని ధ్యానించి నెమరు వేసుకొని ప్రభా తండ్రి నాయన యేసయ్య శరీర ఇచ్చలు దేంట్లో ప్రభా తండ్రి మేము పాలు పొందకుండా ప్రభా తండ్రి నాయన లోక స్నేహము దేంతో ప్రభా తండ్రి నాయన మేము వియ్యం అందకుండా ప్రభా తండ్రి నాయన నీలో అంటు కట్టబడి ప్రభా తండ్రి నాయన గురి వద్దకే ప్రభా తండ్రి మా గురి అంతా ఈ జీవితంలో యేసయ్యే ప్రభా మా